బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. సనత్ నగర్ హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం. హంతకుడింట్లో 3,75,000 క్యాష్, 40 తులాల పైచలకు బంగారం, 2 కత్తులు, 2 బాకులు, 2 గన్లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. అలా చూస్తారండి, ఫోటోలు తీయండి. యారా నువ్వు ఇంకెళ్ళలేదా? ఏం తెలియదు, ఎవడన్నా తేడం లేటు. ప్రెస్ మీట్లు ఫోటోలు తీయడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు. ఒరే నువ్వు ఇలా రోజుకోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తావరా? కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది. మరి పాద్దే? ఇది పాద్దా? మరి కొత్తదే తర్వాత తీసుకుంది కానీ లేరా. ఇదిగో అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా? నా శాలరీ మీద పట్టబెట్టరా. మరి పడరేంటి? నేను ఆడిని ఇండిని తీసుకురావడం, నువ్వు ప్రమోషన్ కొట్టాడు. కమిషనర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. ఆ పేర్లు చూడు. సంపత్ సార్. వాడు కాదు, నెక్స్ట్. వీడు సాగర్ సార్. వీడు పిక్ పాకెటర్ అయ్యా. నెక్స్ట్. మనోజ్. వీడు ఇంపార్టెంట్, వీడిని పట్టుకోవాలి. ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు. బయట ఎస్ఐ గారు పిక్ పౌడర్కి ఇచ్చే డబ్బులు ఎత్తున్నారు సార్. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. ఇవన్నీ కాదు కానీ సార్, లైఫ్ సెటిల్ అయిపోయి పేరు కూడా చెప్పండి, పట్టేసుకుంటానండి. ఎవడరాడు? ఇంకెవరు సార్? నా ఎనిమిస్. మీరు కూడా వినండి, ఒక ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళున్నారా నీ వల్ల జైల్లో? ఏ పోలీసు వాడు నన్ను పట్టుకోలేకపోయారా? వాళ్ళు పట్టుకున్నా నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదురా. నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకపోతే నా పేరు గల్లా రమేష్ కాదురా రే. చూసారు సార్ నా పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో? సెక్యూరిటీ లేకుండా పోయింది సార్. హ్యాండ్ కప్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? ఫోన్ ఎక్కడైనా దొరికితే వాడుకోనా? వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం. అది కాదు సార్, నన్ను ఎవరన్నా చంపేస్తే, నేను చచ్చిపోతే? చచ్చిపో. ఇప్పుడు ఏమైంది? అమ్మా బాబా వెనక ముందు ఎవ్వడూ లేనోడివి. పోరా చచ్చిపో. Notice 2, 3. Hold the third string. With the తెగిపోయింది. ఎవడాడు? అది పోలేక ఆర్మేన్ దోసడు ఎందుకులే గాని ఈ డొగ్ గిటార్ పారేసి కొత్త గిటార్ కొనుక్కోక్క. డబ్బులు ఎక్కడమ్మా? అందరూ టైంకి వచ్చేస్తారు క్లాస్ కి. ఫీజు మాత్రం సరిగ్గా పే చేయరు. చూడండి టీచర్ గారు, ఇది మా తప్పు కాదు, మా పేరెంట్స్ ది. స్కూల్ కట్టడానికి లక్షలు ఇస్తున్నారు కానీ గిటార్ క్లాస్ అంటే ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మీ అక్కని ఎవడు పెంచుతాడు? ఈసారైనా మీ అన్నయ్యని కొనమని చెప్పక్క. ఈసారి కాదు, ఏసారి మా అన్నయ్య కొనడు. ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఇంటికి వస్తే చాలు. తంత్ర జ్యోతిష్య పండిట్ MA PhD డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఏం చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్ కి సంబంధించిన ఫీల్డ్ లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారు? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. భయపడకు, నిన్న సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే అమ్మగారి వైపు అలా చూసా ఉంటే గుడ్లు పీకేస్తాను రాసుకే. అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి.
అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తావా వెళ్దాం? బాస్టర్డ్ పొరే ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు, మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు, మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసేవారు చిట్టి? చిట్టి, నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీరింగ్ లో దొబ్బేసిన డబ్బు ఏం చేసేవారా? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్ లో దొబ్బేసిన నగల్ కిదర్ హై రే? నిన్ను పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మించేయబోతాడు. నాకే ఆఫర్ ఇస్తారా? ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే? ఈ నా పాకెట్ మనీ. చెప్పింది నిజమవుతుంది. నువ్వు రారా పుట్టాడా? ఏంటి కొడతావా? ఎలా కొడిసావంటే? ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురదేంటి? దురద కాకపోతే ఏంటి, మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? I will show you. షో షో. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవులే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా? అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కొంత చెవుల్లో పడిపోయినా. అమ్మని మీరా? అమ్మో, ఆగండి, వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించవచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్ కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను. వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. బాబు, ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా, 500-600లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా? నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి, సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ.
మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా. చెప్పు సార్, చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వెళ్ళేదిరా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపోయింది తోటి. అంటే వచ్చేస్తా అండి. రాక చస్తుందా రే? వీణ ఎంకరేజ్ చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురూజీ, కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? కోటిలో. థ్యాంక్ యూ గురూజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను. ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్. చూస్తుండు. నమస్కారం స్వామి. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండి, మాకు వచ్చిన హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మాకు పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్క తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యో చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా. ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురువుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురువుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనపడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. ₹2 ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా? ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యు చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకో అక్క. నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. ఏయ్ అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా?
గురువు గారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా, మన దగ్గరికే వచ్చేస్తాడు. తంత్ర నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురువు గారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు వీడు. అమ్మో. ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాపిలో తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू इस कमीने कुत्ते को मत छोड़ना, मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ చంపేయండి. పొట్లకైతే కొడతావరా? వంకాయతో కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చినోడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లో చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసి నేను రా. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి. పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు, హే సుక్స్, సుక్, హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు. కుమారి నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ. మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా. నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా.
రే వీడేంట్రా అనుకున్న పని అంతా గురువుగారు అమ్మగారిని మీరు ఇలా ఎండలో తిప్పడం ఏమీ బాగుండలేదు కందిపోతారండి. అలా అని ఇంటి దగ్గర వదిలేస్తే మిగిలిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను. ఆ వెధవ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా గల్లి గిరిడియా గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా సుకుమారి, అమ్మగారు ఏమే సుకుమారి, కిలాడియా. ఏం చేస్తున్నావు? అమ్మగారు సుకుమారి, ఎక్కడా? ఇలా రారా. ఆహా! అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి, సుకుమారి, ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. ఆ. గిడిగిడియా అన్నాడు స్వామి. ఓ. గోడానియా అన్నాడు స్వామి. ఆహా, గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు నువ్వు నోరు మీద సుట్టా. పదవే, పద. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. హలో. ఎవడెత్తాడేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సియామ్ సెంటర్ లో. సీఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మా, వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతాం. కాశీలారా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలు చూసుకోండి అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరిని నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కెల గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా. yes. ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? కొంచెం అమ్మగడ్డ మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? ఏమే, నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంత కబూడియా. రే కాశీ, చూస్తావేంటా? నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ ఘోరం నేను చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడడం బెటరా. ఒప్పుకుంటావా? నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రూహర్. ఒప్పేసుకుంటారు బాబోయ్.
మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టేవండి మొహం?